ఇక కావేరీ జల వివాదంపై తంజావూరులో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ చాలా తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. త్రిషాకు సంబంధించి దీని మీద కేసు కూడా నమోదైంది. ఆయన అరెస్ట్ అయ్యారు, ఆ తర్వాత విడుదలయ్యారు. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఉదయనిధి స్టాలిన్ అంటే భవిష్యత్ సీఎం గా డిఎంకే నేతలు చెప్పుకుంటూ ఉన్నారు. మరి గతంలో పళనిస్వామి విషయంలో, శశికళ విషయంలో, ఇప్పుడు త్రిష విషయంలో ఆయన ఎందుకు పదే పదే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. అంటే ఉదయనిధి స్టాలిన్ గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోరా అని చెప్పి చాలా మంది విశ్లేషకులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మం మీద కూడా చాలా దారుణంగా, సనాతన ధర్మం అంటే ఒక వైరస్ లాంటిది అంటూ అప్పట్లో ఎలక్షన్స్ కు ముందే ఆయన చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఫలితం అనుభవించింది డిఎంకే కూడా. సో ఏంటి ఉదయనిధి స్టాలిన్ పాఠాలు నేర్చుకోరా? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం రాజకీయంగా డిఎంకే టీవీకే పార్టీ మధ్య పెద్ద దుమారం రేపింది. ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అక్కడ వాళ్ళ డిఎంకేకి సంబంధించి ప్రతిపక్ష నేత, అంతకుముందు డిప్యూటీ సీఎం అక్కడ. అలాంటి ఉదయనిధి స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆమోదయోగ్యమైన వ్యాఖ్యలైతే కావాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, హక్కులు, విజయ్కి అహంకారం ఎక్కువ, మానవ హక్కులు హరిస్తున్నాడు, అప్పుడులే రెండో మనిషి బయలుదేరాడు అని స్టాలిన్, మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ అందరూ మాట్లాడుతున్నారు. మరి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఏమన్నాడు, తంజావూరులో కావేరీ జలాల సమస్యలపై జరుగుతున్న డిఎంకే నిరసన సభలో విజయ్ని డమ్మీ సీఎం అని ఒక కామెంట్ చేస్తే సభలో కొందరు త్రిష అని అరిచారు కార్యకర్తలు. ఆయన నవ్వుతూ కావేరీ నీళ్లు వచ్చినా రాకపోయినా, కావేరీ నీళ్లు వచ్చినా రాకపోయినా ఆ నీళ్లు రావాలి అని అన్నాడు. అది కరెక్ట్గా ఆలోచిస్తే ఎంత ఎంత ద్వంద్వార్థం ఉందండి అందులోనే, ఎంత డెరాగేటర్గా మాట్లాడాడు. నీకు విజయ్పై కోపం ఉంటే నువ్వు ప్రతిపక్ష నేతవో లేదంటే అసెంబ్లీ ఫ్లోర్ లీడరో విజయ్పై మాట్లాడు, కానీ త్రిష వ్యవహారాన్ని మళ్ళీ ఎందుకు లాగుతావు? ఇదే త్రిష పైన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ ఆయన క్షమాపణ చెప్పిన నేపథ్యంలో అది పెద్ద దుమారం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ త్రిష మీద ఈ విధంగా మాట్లాడటం అనేది 100% ఉదయనిధి స్టాలిన్ది తప్పే. మధ్యలో త్రిషను ఎందుకు లాగా, ఒక మహిళని కించపరచటమే. నేను చెప్తున్నా కదా, ఒక మహిళ శీలాన్ని కూడా కించపరచటమే ఈరోజు చాలా తప్పుడు మాట అది ఉదయనిధి స్టాలిన్ది. రెండోది మనం చూస్తే గతంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, సనాతన ధర్మాన్ని ఆయన డెంగ్యూ, మలేరియా, కరోనాతో నిర్మూలించాలి అని అన్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని ఇష్యూస్ సంబంధించి భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ, భారతదేశం ఒక లౌకిక రాజ్యం, భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి, భిన్నత్వంలో ఏకత్వం అనేది మన మౌలికమైన ఇదే ఎజెండా, ఒక మోడల్. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్ రావచ్చు, కానీ ఏంటనేది ఇక్కడ అన్నీ కూడా బాగానే ప్రివీల్ అవుతున్నాయి. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఇప్పటికీ భారతదేశం ఉంటుంది. అది భారతదేశానికి ఒక ఆయుధం, ఒక ఆభరణం, ఒక బలం. కానీ అదే సందర్భంలో సనాతన ధర్మం, భారతదేశ పురాణాలు, భారతదేశ చరిత్ర అనేది అది మన చరిత్రలో మిళితమైన అంశాలు అవన్నీ. ఇప్పుడు మనుధర్మము, సనాతన ధర్మంలో కొన్ని విపరీతమైన కట్టుబాట్లు, విపరీతమైన ఆచారాలు, కొన్ని చాదస్తపు అంశాలు గతంలో చాలా మంది తప్పు పెట్టారు, నేను కూడా తప్పు పెట్టాను. కానీ మొత్తం అలాగని సనాతన ధర్మాన్నే చాలా తక్కువ చేసే ప్రయత్నం అనేది చేయకూడదు. కానీ ఏం చేశాడు, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కరోనాలకు నిర్మించాలంటే మరి ఏ ధర్మాన్ని తెద్దామని ఆ రోజు కాంట్రవర్సీ అయింది. రెండోది ఏం చేశారండి, ఒకరోజు శశికళపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2021 ఎన్నికల ప్రచారంలో నాటి సీఎం పళనిస్వామి శశికళ కాళ్ళ వద్ద శవంలా పాకారు అంటూ చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపాయి. అంటే స్టాలిన్ కుమారుడిగానే కాకుండా యువజన విభాగాన్ని నడిపించిన నాయకుడు, గతంలో సినిమాల్లో కూడా ఇతను నటించాడు, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి లాంటి శాఖలు కూడా చేశాడు, ఇవంతా ఉన్నాయి. అంటే నేను కావేరీ నీళ్లు గురించే మాట్లాడుతున్నానని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా నువ్వు డమ్మీ సీఎం అవటం, మీ కార్యకర్తలు త్రిష అనటం, కావేరీ నుంచి నీళ్ళు వస్తాయి కానీ అక్కడి నుంచి నీళ్లు రావంటే అది మరీ అర్థం చేసుకోవాలని అంత అవివేకము, వివేచన లేకుండా ప్రజలు లేరన్న విషయాన్ని ఉదయనిధి స్టాలిన్ గుర్తించాలి. అలాగే ఇప్పుడు సరే
త్రిష విజయ్ మధ్య ఉన్న స్నేహం చర్చకు వచ్చింది. అంతకుముందు ఉదయనిధి త్రిష కూడా మంచి స్నేహితులే, గతంలో వాళ్ళు కూడా మంచి స్నేహితులే. అంటే ఆ రిఫ్ట్ కూడా ఉంది. అంటే త్రిష విజయ్ మధ్య స్నేహం కొంత బలపడిన తర్వాత ఉదయనిధి కొంచెం కక్ష కట్టాడని తమిళనాడు సర్కిల్స్ లో ఒక టాక్, రకరకాల చర్చలు జరుగుతాయి. దాంతోనే త్రిష విజయ్ని సీఎం చేయాలని ప్రతినిపూరిందని రకరకాల రూమర్స్, రకరకాల చర్చ ఉన్నాయి. సరే, ఆ చర్చలోకి వెళ్ళకపోయినా ఏదైనా ఒక మహిళను ఉద్దేశించి ఆ విధంగా స్టాలిన్ మాట్లాడడం తప్పు, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడడం తప్పు. ఈ విషయంలో కానీ విజయ్కి అహంకారం ఉంది అంటే ఒప్పుకోను. 2, ఇవి హక్కుల హననం అంటే ఒప్పుకోవడానికి లేదు. టీవీకే ఆందోళన పిలుపునిచ్చింది, డిఎంకే పిలుపునిచ్చింది. విజయ్ సినీ నటుడు, ముఖానికి రంగులు వేసుకునేవాడు, సీఎం అయ్యాడు కదా, బెదిరిద్దాం అదిరిద్దాం అంటే అంత సులువుగా అక్కడ లొంగే మనిషిలాగా కనిపించట్లేదు విజయ్ కూడా. విజయ్ కొంత డిఫరెంట్గా వెళ్తున్నారు పరిపాలన పరంగా, కొన్ని కొత్త అంశాలను కూడా తెర ముందుకు తెస్తున్నారు, పాలనలో కొత్త సంస్కరణలు తెస్తున్నారు, మార్పులు తెస్తున్నారు. బట్ అదే సందర్భంలో పొలిటికల్గా కూడా నేను వీక్ కాదు, నేను పీకే అన్ని ఆయన చెప్తున్నారు. అంటే ఎక్కడ కూడా ఆయన లొంగే వాతావరణం లేదు. మనకు తెలుసు, అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన మొదటి సమావేశంలో ఆయన ఒక కామెంట్ చేశారు. ఏదో కొంచెం వాగ్యుద్ధం జరుగుతున్నప్పుడు స్టాలిన్ విషయంలో వ్యాఖ్యలు చేశారు, మీ నాన్న ఎప్పుడు వస్తారు అసెంబ్లీకి అని. అది కూడా కొంత దుమారం రేపింది. అంటే ఏంటంటే రాజకీయంగా మరీ అంత అమాయకుడు మెత్తని వ్యక్తి కాదు అన్నది ఇట్స్ ఫస్ట్ ఇండికేషను. ఈరోజు ఈ త్రిష విషయంలో ఇతను చేయటము, ఈ వ్యవహరిస్తున్న తీరు, దానిపై టీవీకే విజయ్ రెస్పాండ్ అయిన తీరు 2 అంశం. అంటే విజయ్ అంత ఈజీ కాదు అన్నది బిగ్ ఇండికేషను. 2, ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది తప్పు. నువ్వేదైనా విజయ్ మీద మాట్లాడు, టీవీకే పార్టీ మీద మాట్లాడు, టీవీకే పాలన మీద మాట్లాడు, కానీ ఒక మహిళని, ఒక నటిని, ఒక త్రిషని తెర ముందు లాగి ఇండైరెక్ట్ గా ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడి, అయ్యో నేనేం చేయలేదండి, తప్పుగా మాట్లాడలేదండి ఇంక అంటారు. వీళ్ళు ఇష్టమే, మీడియా వక్రీకరించింది కామన్ కదా రాజకీయ నాయకులకి. అవన్నీ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ త్రిషకి క్షమాపణ చెప్పాల్సిందే. నీ కోపం ఏమైనా ఉంటే, నీ రాజకీయ యుద్ధం ఏమైనా ఉంటే నువ్వు విజయమే చేసుకో. అనవసరంగా త్రిషని కానీ విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లాగడం చాలా తప్పు అవుతుంది.